హాయ్ డార్లింగ్స్, టుడే మార్చ్ 15th. చాలా రోజుల తర్వాత నేను జిమ్కి వెళ్ళిపోతున్నా. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ గోల్ వల్ల నేను మధ్యలో మానేయాల్సి వచ్చింది. ఒక 3 months వెళ్ళా, కానీ 2 years వరకు హోమ్ వర్కౌట్స్ గట్రా చేస్తూనే ఉన్నా. సో ఇవాళ ఈవినింగ్ పోతున్నాం మనం జిమ్కి. యూట్యూబ్ మనం కొత్త కాబట్టి సో ఎటువంటి బిగినర్ మిస్టేక్స్, న్యూబీ మిస్టేక్స్ ఏమైనా ఉన్నా క్షమించండి. అండ్ మెయిన్గా మోసేయొద్దు, తప్పదు. అంటే కాస్త మొహమాటం వల్ల నేను మాట్లాడటం కూడా కష్టమే, బట్ నేర్చుకుంటా అండ్ మంచిగా వీడియో చేయడానికి ట్రై చేస్తా. వచ్చి ఇలా జస్ట్ సన్సెట్ అలా ఎంజాయ్ చేస్తూ మంచిగా వాకింగ్ చేస్తూనే మీరు మ్యూజిక్ వినొచ్చు, ఆర్ ఎల్స్ మీరు బుక్స్ కానీ చదివితే మంచి ఫ్రెష్ మైండ్ ఉంటారు మీరు. ఇది జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ షేరింగ్, నాట్ ఈవినింగ్ టైమే చేయాలని. మీరు ఎప్పుడైనా వాకింగ్ చేయొచ్చు, బట్ వాకింగ్ ఈజ్ కంపల్సరీ టు ఎవ్రీబడి టు లూజ్ అవర్ ఇర్రెగ్యులర్ ఫ్యాట్, అంతే. అలా ఇంట్లో కూర్చోకుండా మంచిగా వచ్చి వాకింగ్ గట్రా కొడితే మనకే కొద్దిగా మెంటల్లీ ఫిజికల్లీ మంచిది. ఇది నేను ఆల్రెడీ వెళ్ళిన జిమ్మే. అప్పుడైతే ఫుల్గా అన్నీ తీసేశారు, కానీ ఇప్పుడు కొత్తగా హ్యామ్స్ట్రింగ్ మిషన్స్, అంటే లెగ్ మిషన్స్ సపరేట్ చేసి మొత్తం సామాన్లన్నీ మార్చి, ఎక్విప్మెంట్స్ అన్నీ మొత్తం మార్చేశారు. మొత్తం డెడ్ లిఫ్ట్కి ఒక ప్లేస్ ఇచ్చేశారు. మళ్ళీ ఇంకా మిర్రర్ ఇవన్నీ పెట్టి నీట్గా డంబుల్స్ ర్యాక్స్ అవన్నీ పెట్టి, ఇతనే ఓనర్ అనమాట. మొత్తం నీట్గా చాలా మంచిగా చేశారు. అంటే అప్గ్రేడ్ వర్షన్ కింద ఈ జిమ్ని నీట్గా చేశారు. చాలా బాగుంది. జిమ్ నేను ఎక్సైటెడ్గా వెళ్ళాను, కానీ అంతా తుస్సుమన్నది. ఎందుకు అనుకుంటున్నావు? నేను చేసా హోమ్ వర్కౌట్స్ ఒక 6 months అలా చేసా. తర్వాత ఆపేసా. నేను ఒక 3 months గ్యాప్ ఇచ్చేసా. ఎందుకంటే మెయిన్స్ ఇవన్నీ నా స్టడీ పర్పస్ వల్ల నేను ఆపేయడం వల్ల చాలా మట్టుకు ఫిజికల్గా చాలా వీక్ అయిపోయా. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను మహా అయితే ఒక 40 పుషప్స్, ఒక 40 స్క్వాట్స్, ఒక 30 పుల్అప్స్ చేసి అంతే. బాడీ మొత్తం హీట్ ఎక్కిపోయి ఇంకా లెగ్ అయితే ఇంక లెగలేకపోయాను. జస్ట్ 40 స్క్వాట్స్కే లెగలేకపోయాను నేను. ఇంకా ఇలా అయితే పని అవుతుందని చెప్పి ఓనర్తో ఫీజు గట్రా మాట్లాడేసుకొని నీట్గా అడ్మిషన్ తీసుకొని లైట్గా వార్మప్ చేసుకొని బ్యాక్కి వచ్చేసాక మళ్ళీ ఒక 1/2 hourలో పెయిన్స్ అన్నీ ఖతం అయిపోయాయి. ఇలా జరిగింది. ఇవాళ ఫైనల్గా జిమ్ అయితే జాయిన్ అయ్యా. March 15, 2025. ఇంకా ఎప్పుడు ఇంకా ఈ జిమ్ అయితే వదలను, ఇది మాత్రం పక్కా. స్టడీస్ వల్ల అప్పుడు వదిలేసా, కానీ ఇప్పుడైతే అసలు వదిలేదు. మ్యాక్సిమం మేనేజ్ చేయడానికి ట్రై చేస్తా. నాకు ఇంకో డౌట్ వచ్చింది. ఏంటంటే నేను ముందు జిమ్ చేసుకొని నార్మల్గా ఒక చిన్న స్పోర్ట్స్ ఆడుకొని అలా వచ్చాను. చాలా కొద్ది ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నా. నాకే ఇంత ఇప్పుడు సడన్గా జిమ్ జాయిన్ అవ్వడం వల్ల ఇంత పెయిన్స్ వచ్చాయంటే, ఈ చదువుల్లో ఫుల్గా పడిపోయి మరీ లీనమైపోయి ఇంట్లోనే కూర్చొని బద్ధకంగా, గర్ల్స్ బాయ్స్ నేను ఇద్దరి గురించి అంటున్నా, ఇలా కూర్చోడం వల్ల మనం ఫ్యూచర్లో అయితే రోడ్డే మనకి పెద్ద పీకే పనులు కూడా మనం చేయలేం. జస్ట్ కూర్చోడానికి ఉంటాం అంతే. త్వరగా అది కూడా అయిపోద్ది. ఒకప్పుడైతే మనకి మంచిగా అటు ఇటు తిరిగేవాళ్ళు, వాకింగ్ ఇవన్నీ ఉండేది. కాబట్టి ఇప్పుడు ఈ ఏసీలు వీటి వల్ల సగం నాకిపోయింది. కష్టం. ఐఐటి ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజ్ నేను అక్కడి నుంచి వచ్చా. దానివల్ల అయితే పొద్దున్న వెళ్తావా, కూర్చొని ఉండమే, చేసే పని అంటూ ఏమి ఉండదు. కూర్చొని జస్ట్ బోర్డు వైపు చూసి అలా గీకుతూ ఉండాలి బుక్స్ మీద. ఇలా చేసుకుంటూ పోతే ఫిజికల్ యాక్టివిటీస్ ఏవి ఉండవు. కాబట్టి స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ మంచిగా వర్కౌట్స్ గట్రా, అంటే కాలేజ్ అవి మేనేజ్ చేసుకుంటూ నైట్ టైం 1 గంట 1/2 hour వర్కౌట్ చేసుకుంటే వాళ్ళకి బెటర్ అని నా ఒపీనియన్. జిమ్ అనేసాక కాలేజ్ అయిపోగానే మాకు 8కి అలాగా నేను రీచ్ అయిపోదు. ఇక్కడ 8 to 9:30 చేసేవాడిని. 9:30 to 10:30 నేను ఈ ఫుడ్ ఫ్రెష్ అప్ ఇవన్నీ అయ్యేవాడిని. 10:30 to 11:30 వరకు వాకింగ్ కొట్టేవాడిని మంచిగా. ఆ వాకింగ్ కొట్టడం వల్ల ఏంటంటే మంచి రీఫ్రెష్నెస్, లేదా మనం తిన్నది కాస్త అరగడం, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇలాంటి వాటిలో బాగా హెల్ప్ అయ్యేది. సో ఇలా మేనేజ్ చేసుకొని మంచిగా సాఫీగా వెళ్ళేవాడిని. సో మీరు కాస్త ఒక అరగంట 20 నిమిషాలు చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఒక ఇంక్లైన్ పుషప్స్, అంటే గోడ పుషప్లు ఒక 10,
10 కాదులే, 50-60 కొట్టండి చాలు. అలా అని చెప్పి పొద్దున్నే లేకపోమని ఎవడేం చెప్పలేదు. మీ టైం తగ్గట్టు చూసుకోండి. ఈవినింగ్ చేయండి, నైట్ చేయండి, మార్నింగ్ చేయండి. ఒకవేళ ఆ రోజు ఎక్సర్సైజ్ మీకు వర్కౌట్ అవ్వలేకపోయిందా, నైట్ కాస్త వాకింగ్ కొద్దిగా గట్టిగా కొడితే సెట్. ఇలా టైం మేనేజ్ చేసుకుంటే మంచిది. ఇదే మన వీడియో. ఇంకా ఇందులో నేను జస్ట్ నా మెమరీస్, అంటే నేను ఎప్పుడు జిమ్ జాయిన్ అయ్యానో, ఎంత గ్యాప్ ఇచ్చి జాయిన్ అయ్యానో జస్ట్ ఒక ఫీడ్బ్యాక్లో పెట్టుకున్నా. అండ్ ఇందులో కూడా మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చా, మరీ సోది కాకుండా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చా అనుకుంటున్నా. కొద్దిగా ఇచ్చా, అది కూడా మీకు బెస్ట్ టిప్స్ ఇవి. నైట్ వాక్ అనేది మీకు మొత్తం మార్చేస్తుంది, టోటల్ ఫ్యాట్ అంతా పోతుంది. అలాగని దొబ్బు తినేసి వాకింగ్ కొడితే పోతుందని ఏం లేదు. లైట్గా మెయింటైన్ చేయండి కాస్త. అలా మెయింటైన్ చేసుకొని మీరు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే మంచిగా వర్కౌట్ అవుతుంది. ఇంతే ఇంకా ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్. ఐఎమ్ ద వన్ అండ్ ఓన్లీ. ఒంటరి వాడిని నేను, ఎవరి వాడి